మరొక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు. కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు. అంటే అది కూడా ఏ రకమైందంటే యేసు ప్రభు మరియకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి దీని మీద న్యాయం ఉందా? అసలు చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే, ఈ చిల్లర పాస్టర్లే. ఆయన యాక్సిడెంట్లో పోయాడు, కుటుంబ సభ్యులు మాకు పోస్ట్ మార్టం కూడా ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం అన్నారు. కుదరదు, పోస్ట్ మార్టం దగ్గర హత్య అని చెప్పి రకరకాలుగా రచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోవాలని వాస్తవాలు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలగడానికి కారణం వీళ్ళు. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆయన వీడియోలన్నీ తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాం. అంటే మా యేసు ప్రభు పుట్టుకనే వాళ్ళు నిందించారు, అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము? మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు. మరి మాట్లాడొచ్చా అలా మాత్రం? ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయి అమ్మ, శివశక్తి వీడియోలు ఛానల్. అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి, ఒక క్రిస్టియన్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు, అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి? రాముడు అదేని, సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, వాటికి మేము కౌంటర్స్ ఇచ్చాం. అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు. నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను. ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు? చర్చి పెడతానండి అంటున్నా. మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్రపు కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది? అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు? ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు. ఎవరి మత గ్రంథంలో ఉందో చర్చి పెడతారండి అంటున్నా. మేము రెచ్చగొట్టట్లేదు అంటున్నారు వాళ్ళు. అజయ్ బాబు కూడా మన అన్నాడు, మేము అసలు ఎవరిని రెచ్చగొట్టము, మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా, ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు. పోర్న్ స్టార్ పాతివ్రత్యం గురించి ప్రసంగం చేసినట్టుంది. వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి? నేను చర్చి పెడతానండి అంటున్నా కదా. ఎవరు మత గ్రంథంలో పరమత ద్వేషం ఉంది, ఒకవేళ ఉంటే తీసేద్దాం. ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక యుగం, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. మీరు రాతి యుగాల్లో, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. పశుబలంతో వాటిని అమలు చేశారు, కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు. సర్వన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్నీ ఉన్నాయి కదా. ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నా. అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా. అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం, ఎలిమినేట్ చేసేద్దాం, సంస్కరించుకుందాం. దానికి ఒప్పుకుంటారా? కూర్చొని మాట్లాడదాం రమ్మానండి. సగం బుక్ వెళ్ళిపోద్ది, అక్కడ ఉండదు, వెళ్ళిపోద్ది అంటారు. సగం అదే ఉంటది. అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డదారి పట్టించేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి, క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతాన్ని అంటారా? బలవంతంగానే కాదు, ప్రలోభ పెట్టి మీకు ఏదో కష్టం ఉంటుంది, మీకు ఏదో సమస్య ఉంటుంది, మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు. అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. లేదా ఇంకా టైం ఉంది, దేవుడు పరీక్షిస్తున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు, మీ ఇంటి వాళ్ళు మతం మారలేదు, సాగదీస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం, లేకపోతే ఇంకా సాగదీయటం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా, మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు, ఇంకొకరిని చూసుకుంటారు. వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా? జస్ట్ నెత్తి మీద చేయబెట్టి భస్మాసురుడు లాగా ప్రేయర్ చేస్తారు. ఇదే హస్తం ఇంకో చోట పెడతారు, ఇంకొక భస్మాసుర హస్తం. ఎవరెవరు బూడిదవుతున్నారు, 100 మంది మీద ప్రేయర్ చేస్తే 2-3 బూడిదవుతారు. వాళ్ళకి కావాల్సింది అది. కాబట్టి ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తారు. బలవంతం పెట్టి అంటే నెత్తి మీద గండ పెట్టి ఎవరు చేయరు. మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా, ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగ వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో, ఎంత పవిత్రంగా భావిస్తున్నారో, మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము. అలాంటిది మా యేసు ప్రభు విషయంలో, మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు. వాళ్ళని మేము అవమానించినంతసేపు మేము వీళ్ళని అవమానించము, కానీ మమ్మల్ని అవమానించినాక మేమెందుకు ఎదురు తిరగకూడదు, మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు. అదే ఇప్పుడు నేను ముందు నుంచి చెప్తున్నా, బెదిరిస్తున్నారని కూడా అంటున్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా? అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు.
అంటే ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలు తెలుసు. ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళకి పూట గడవదు. ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు, అక్కడ యేసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? అసలు అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం, హిందుత్వం నుంచి వచ్చారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వాళ్ళకి ఎక్కించాలి. వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి? వీళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది. దశంభాగాలు ఇవ్వాలి కదా అందరూ, కాబట్టి వాళ్ళు కాపాడుకోవాలనే భయంతో ఇతర మతం మీద హిందుత్వం మీద విషం ఎక్కాలి. ఇప్పుడు పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వీళ్ళు వచ్చే వారం వస్తారా అనే భయం ఉండదు కదా ఆయనకి. వచ్చిన వరకు అందరికి ప్రసాదాలు ఇస్తారు, పూజలు చేస్తారు. ఈ వారం ఎంతమంది వచ్చారు, వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే, లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు, అట్లా ఏమి ఉండదు కదా. కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు, అక్కడ వ్యవస్థ వేరు. ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది. కొంతమందిని సమీకరించుకోవాలి, వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఇతర మతాల్లోకి మళ్ళీ వచ్చిన మతంలో వెనకపోకుండా చూసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి, అందరిని అందులోకి తీసుకోవాలి. అంతేనా? ఎన్ని బెదిరింపులు చూస్తున్నారు మీరు 10% గురించి? కుప్పలుగా మీరు దశంభాగాలు ఇవ్వకపోతే నాశనం అయిపోతారో, దీని దశంభాగాలు ముందు కట్టు గన్ను పెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా? వీడియోలు ఉన్నాయి లేవా? ఎవరైనా ఒక పూజారి గారు అర్చకులు అట్లా బెదిరిస్తున్నారా? మీరు గుడికి వచ్చారు, ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు కట్టండి, కానుకలు ఇవ్వండి, లేకపోతే చేస్తారు, ఎవరైనా బెదిరించారు ఇంతవరకు? అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శనం టికెట్లు అంటూ స్పెషల్ టికెట్లు పెట్టారు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖలోకి దేవాలయాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు నిర్వహణ కోసం పెట్టారు. సరే, నేనేమంటానంటే టికెట్స్ పెట్టి చూసేవాళ్ళు లేకపోతే ఫ్రీగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ధర్మ ప్రచారానికి, ధర్మరక్షణకి వినియోగించాలి. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఇవి ఇతర ప్రయోజనాల కోసం. అంటే ఇప్పుడు క్రైస్తవులు దేనికి ఉపయోగిస్తున్నారంటారు? క్రైస్తవులు వచ్చింది పాస్టర్లకు వెళ్ళిపోతుంది కదా, ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? క్రైస్తవుల నుంచి వచ్చే ఆదాయం పాస్టర్ల జేబులోకి వెళ్తాను తప్ప ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా వస్తుందా? మరి సంక్షేమ పథకాలు దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం అంతా తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెడుతున్నారు. మరి మీరు చాలా విషయాల్లో కూడా, చాలా సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. తన నుంచి సమాధానం ఏంటి? అసలు సమాధానం ఉండదుగా, చెప్పడు. ఆయన ఏంటంటే క్రైస్తవులని ఈ సంస్కృతికి, ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటూ పోవడం, అది రేషనల్గా లాజికల్గా ఉందా లేదా అని అనవసరం. వాళ్ళని రెచ్చగొట్టామా, వాళ్ళని తయారు చేసామా లేదా, అంతవరకే. అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని చూపించేవాళ్ళు అనవసరం. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, పోనేవాడి. ఇలాంటి ఐడియాలజీ అయింది. ఎంతవరకు వెళ్ళాడంటే బ్రిటిషర్లు మన తల్లిదండ్రులు, మనం వాళ్ళ సంతానం అని చెప్పడానికి కూడా వెనకాని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. దాన్ని మనం కారణాలు చేసి హైలైట్ చేస్తే కొంచెం డిఫెన్స్లో అప్పటి నుంచి నేను బ్రిటిషర్స్ అనలేదు, మిషనరీస్ అన్నాను. మిషనరీస్ అంటే తెల్లవాళ్ళు కదా, వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అయ్యారు నీకు? అంటే ఈ దేశం కోసం రక్తం గార్చినటువంటి ఎంతోమంది మహానుభావులు, పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన, పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చి దోచుకుపోయిన వాళ్ళు ఈయన తల్లిదండ్రులు ఎలా అయ్యారు? ఆ భావజాలాన్ని ఎందుకు నేర్పిస్తున్నాడు? ఇప్పుడు మనం చనిపోయిన వ్యక్తి గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. నేను అందుకే అడుగుదాం అనుకో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.